ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాల సమయంలో దేవుడిచ్చి వాగ్దానం ద్వారా ఆయన సహాయాన్ని పొందుకొని ఎంతగానో బలపడుతున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 22వ వచనము. పని ఆరంభించుము, దేవుడైన యెహోవా నీకు తోడయుండునుగాక. ఆమేన్. దేవుడు చాలా చక్కటి వాగ్దానాన్ని అందించి ఉన్నాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న ప్రకారము మనము ధైర్యము కలిగి మన పనులని మనము ఆరంభించినలా దేవుడు మనకు తోడై ఉంటాడు. అవును, గత కాలమంతా దేవుడి సహాయం లేక సొంత ఆలోచనలతో మన పనిని ఆరంభించి ఎంతగానో ఓటమిని అపజయాన్ని మనం ఎదురు చూసామేమో. కానీ యేసయ్య అంటున్నాడు, ఇన్ని రోజులు నీ స్వబుద్ధితో నీ స్వంత శక్తితో పనిని ఆరంభించి ఓటమిని అపజయాన్ని నువ్వు చూసావేమో. కానీ ఈ రోజు నుండి నీ పనుల్లో నేను నీతో ఉంటాను. ఒక్కసారి ధైర్యం తెచ్చుకో, భయపడకు, నిన్ను నువ్వు నాకు అప్పగించుకొని నీ పనిని ఆరంభించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, మనం ఎంత కష్టపడినప్పటికీ దేవుడు మనతో తోడై ఉండకపోతే మన పని విఫలమవుతుంది. మనం చేసిన మన కష్టాన్ని మనం ఆరంభించలేము. ఏ చోట్లకు వెళ్ళినా ఆ చోట్ల మన పని సఫలము కావాలంటే మనం నమ్ముకున్న మన దేవుని యొక్క సహాయము మనకెంతో అవసరమై ఉన్నది. అవును, యెహోషువ వెళ్ళు ప్రతి స్థలము యెహోషువకు అనుగ్రహింపబడింది. ఎందుకంటే యెహోషువ దేవుని నమ్ముకున్నాడు. దేవుడు మోషేకు తోడై ఉండే రీతిగా యెహోషువకు తోడై ఉన్నాడు. కనుకనే ఆయన వెళ్ళు ప్రతి చోట్ల ఆయనకు విజయం కలుగజేసి దేవుడు ప్రతి చోటును ఆయనకు అప్పగించి ఉన్నాడు. నీవు కూడా యేసయ్యతో లోకంలోనికి అడుగుపెట్టిన ఎడల, యేసయ్యతో దేవుడు నీతో తోడుగా ఉన్నాడని విశ్వసించి ఈ దినాన్ని ఆరంభించిన ఎడల, నీ పనిని ఆరంభించిన ఎడల దేవుడు ఖచ్చితంగా నీ పనిలో నీకు విజయాన్ని కలుగజేస్తాడు. గత దినాలన్నీ నీ స్వంత శక్తితో యేసయ్య సహాయం లేక మొదలుపెట్టి ఫెయిల్ అయ్యావేమో. కానీ ఈ రోజు నుండి యేసయ్యతో నిన్ను అప్పగించుకొని నీ పనిని ఆరంభించు. ఖచ్చితంగా నీ పనులన్నిటినీ దేవుడు సఫలము చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతో చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలయ్యా. ఇదిగో మేము పనిని ఆరంభించబోతుండగా మమ్మల్ని మేము నీకు ప్రతిష్ఠించుకుంటున్నామయ్యా. మా పనుల భారం అంతయో నీ మీద మోపుచున్నామయ్యా. ఒక్కసారి మీ సహాయము మాకు అనుగ్రహించి యెహోషువకును మోషేకును తోడైన రీతిగా మాకు కూడా మీరు తోడుగా ఉండి మా ప్రతి పనులన్నింటినీ సఫలపరచమని మహిమ ఘనత ప్రభావం కుంటున్నాను. ఎందరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విని విశ్వసించారో వారందరి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.